అప్పుడు డిస్కషన్లో రాజమౌళి గారు నాకు చిరంజీవి గారు ఒక 20 సంవత్సరాలుగా గీతార్ట్స్ బ్యానర్లో అనేక హిట్స్ ఇచ్చారు. అనేక హిట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రథమంగా చరణ్ వచ్చి గీతార్ట్స్లో యాక్ట్ చేయబోతున్నాడు. నాకు అన్ని హిట్స్ ఇచ్చిన చిరంజీవి గారికి నేను ఒక ట్రిబ్యూట్ గానో ఒక కానుక గానో ఏమి ఇవ్వగలను? చరణ్ వచ్చాడు, ఇప్పుడు నేను ఏదో చెయ్యాలి అని. ఎంత కాస్ట్ అయినా పర్లేదండి, ఇది లాభ నష్టాలకు అతీతంగా ఉండే సినిమాలాగా కాస్త నాకు ఎక్కువ ఖర్చు అయ్యి. I was very keen that my nephew Ram Charan, the first film has done very average, and the next film I am the producer, and I should give a big hit to my nephew, and that was the prime motive of going to a good director and spending so much and making of it. That is my love. అది చిరుత కాదు, చిరుతపులి కాదు, పెద్ద పులి. ఆయన వచ్చి ఇంత బాగా ఇంట్రొడ్యూస్ చేస్తుండేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ రామ్ చరణ్ వచ్చి ఒక 70 పిక్చర్లో ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత ఎలాగ యాక్ట్ చేస్తారో, డాన్స్ కానీ, ఫైట్ కానీ, డైలాగ్ కానీ, ఎమోషనల్ కానీ ఫస్ట్ పిక్చర్ నుంచి చెప్పండి. నేను రాఘవేంద్రరావు గారు కలిపి చరణ్తో చేయాలని అడిగాం. సరే ఆయన ఒక్కరోజు టైం ఇవ్వని సురేష్ గారు వాళ్ళతో మాట్లాడి డిగ్రీ ఫినిష్ అయ్యే వరకు ఆగమాలని సురేష్ గారు అంటా ఉంది. సురేఖ అతను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినా మీరే చేస్తారు అన్నారు. అందుకని గంగోత్రి చరణ్ బాబుని అడిగారు. చరణ్ బాబుని అడిగితే అన్నయ్య అన్నాడు, చరణ్ బాబుకి ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి, కొంచెం ట్రైనింగ్ కావాలి, బన్నీ బాగుంటాడు, తను చేయండి అన్నారు. సో అలాగే బన్నీకి ఇచ్చాడు ఆ క్యారెక్టర్. చరణ్ బాబు రావాల్సింది బన్నీకి ఇచ్చారు. సో అట్లా బన్నీకి మంచి పేరు వచ్చింది. You thought this might translate everywhere. How did that all begin? No, that was the plan from the onset. Okay. And it was not the time it started. It started with Magadhira. In Magadhira, I pressurized my producer. I begged him. I did everything that I could to just dub the film and release it in Tamil too. I really believed in the product, and he said no. He had, for whatever reason, he said no, and we couldn't do it. Even though it's a hugely successful film in Telugu, it didn't go nowhere else outside my states. So from next film onwards, I thought I will only team up with the producers who would believe that my stories can travel across. And luckily with Eega, that happened. I had a producer who believed, and we dubbed it into Tamil, Malayalam, and released in Karnataka also in straight Telugu. రాజమౌళి గారు నాకు చిరంజీవి గారు ఒక 20 సంవత్సరాలుగా గీతార్ట్స్ బ్యానర్లో అనేక హిట్స్ ఇచ్చారు. అనేక హిట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రథమంగా చరణ్ వచ్చి గీతార్ట్స్లో యాక్ట్ చేయబోతున్నాడు. నాకు అన్ని హిట్స్ ఇచ్చిన చిరంజీవి గారికి నేను ఒక ట్రిబ్యూట్ గానో ఒక కానుక గానో ఏమి ఇవ్వగలను? చరణ్ వచ్చాడు, ఇప్పుడు నేను ఏదో చెయ్యాలి అని. ఎంత కాస్ట్ అయినా పర్లేదండి, ఇది లాభ నష్టాలకు అతీతంగా ఉండే సినిమాలాగా కాస్త నాకు ఎక్కువ ఖర్చు అయ్యి. I was very keen that my nephew Ram Charan, the first film has done very average, and the next film I am the producer, and I should give a big hit to my nephew, and that was the prime motive of going to a good director and spending so much and making of it. That is my love for it. When you made Magadhira,